డిసెంబర్ 14, 15, 16వ తారీఖుల్లో వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక అతిపెద్ద శుభవార్త అనేది రాబోతూ ఉంది. డిసెంబర్ 14, 15, 16వ తారీఖుల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి అతిపెద్ద శుభవార్త అనేది రాబోతూ ఉంది. అలానే వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలా శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును. కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నంబర్ 9989794560. తెలుగులో చెప్తాను, నోట్ చేసుకోండి. 9989794560. సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం. ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అలానే వీడియోని చివరి వరకు చూడటం వల్ల మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు వీరు సాధారణ వ్యక్తుల కన్నా కూడా చాలా మంచి లక్షణాలను కలిగి ఉంటారు. అలానే ఎక్కువగా కష్టాన్ని, ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. 12 రాశుల్లోకెల్లా కూడా అత్యంత ఎక్కువగా కష్టపడేటటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఖచ్చితంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారే అని చెప్పుకోవచ్చు. వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. వృశ్చిక రాశి వారు కష్టాన్ని నమ్ముకొని ఉంటారు. వీరు ఎవరిపైన కూడా ఆధారపడరు. వీరి పనేంటి, అలానే వీరి కష్టమేంటి, దాన్ని మాత్రమే నమ్ముకొని ముందుకు వెళతారు తప్ప వీరు పొరపాటున కూడా ఎదుటి వ్యక్తులపైన ఆధారపడటం కానీ, అలానే ఎదుటి వ్యక్తులను పొరపాటున కూడా బాధ పెట్టడం కానీ చేయరు. చాలా మంచి మనస్సు కలిగిన వ్యక్తులు, కానీ వీరికి కష్టం అనేది మాత్రం చిన్న వయస్సు నుండే ఉంటుంది. ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వీరు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలను తప్పకుండా ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వాటన్నింటినీ కూడా ఎలాగైనా అంటే వీరు ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. అలానే వీరు చాలా మంచి వ్యక్తి. వృశ్చిక రాశి వారు అంటే వీరికి కొంచెం నాయకత్వమైనటువంటి లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలే కాకుండా వీరు జీవితంలో ఏదైనా అనుకుంటే దాన్ని సాధించటమే కాకుండా వీరు దేన్నైనా సరే అంటే న్యాయాన్ని, అన్యాయాన్ని అంటే అన్యాయాన్ని ఎదిరించే శక్తిని కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం అనేది వాటి వైపు ఎక్కువగా వీరు నడుచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా అన్యాయాన్ని ఎదిరించే అంత ధైర్యం వీరికి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి మనస్సుని కలిగి ఉంటారు. అంటే వీరు చూడటానికి కాస్త గంభీరంగా ఉంటారు, కానీ వీరు ఎంతో మంచి మనస్సుని కలిగి ఉంటారు. చూసేవారు మాత్రం వీరిని చాలా గంభీరత్వులు, అలానే వీరు చాలా అంటే మనస్సు అనేది కాస్త కఠినంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ వీరు మాత్రం చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. చూడటానికి అలా గంభీరంగా ఉంటారు, కానీ మనస్సు వెన్నలా ఉంటుంది. చాలా మంచి వ్యక్తులు, మంచి మనస్సును కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. వీరికి ఎన్ని రకాల సమస్యలను అయినా ఎదుర్కొనే శక్తి అనేది ఉంటుంది. ఎన్ని రకాల కష్టాలు ఉన్నా సరే ఎదుర్కొంటారు. అలానే ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు అంత ఈజీగా మాత్రం ఎవరికీ కూడా భయపడరు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే కానీ ఎదుర్కొంటారు. ఎవరిపైన డిపెండ్ అయి ఉండరు. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనేటటువంటి ఆలోచన వీరికి ఉండదు. వీరిని వీరే నమ్ముకుంటారు. వీరు సొంతంగా కష్టపడాలి అనేటటువంటి ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. అలానే వీరు జీవితంలోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు. అందువల్ల కష్టానికి కూడా భయపడరు, ధైర్యంగా ఉంటారు. ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే కానీ చాలా ధైర్యంగా ఉంటారు. వీరి ధైర్య సాహసాలను చూసి ఎదుటి వ్యక్తులే కాస్త అంటే మెచ్చుకుంటూ ఉంటారు. వీరి ధైర్య సాహసాలను చూసి ఎదుటి వ్యక్తులు మెచ్చుకుంటూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కూడా కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి.
అలానే కొన్నిసార్లు వీరి సమస్యలు అనేవి ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు. కొన్నిసార్లు వీరికి ఉండేటటువంటి సమస్యలు ఎంత అంటే వీరిని బాధపెడుతూ ఉంటాయి అంటే, ఇంక వీరికి జీవితంలో మంచి రోజులు రావేమో అన్న ఫీలింగ్ వీరికి కూడా వస్తుంది. వీరికి జీవితంలో అన్నీ కష్టాలేనేమో, అసలు మంచి రోజులు అనేవే లేవేమో అన్నట్లుగా వీరికి ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇలా వీరికి ఆర్థికంగా కొన్ని సమస్యలు, కొన్ని బాధలు, కొన్ని కష్టాలు అయితే చాలా వరకు కూడా వీరిని బాధ పెడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా వీరు చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వీరు ధైర్యాన్ని అయితే కోల్పోరు. వీరిలో ఉండే గొప్పతనం అది ఒక్కటే. అంటే ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొంటారు, ధైర్యంగా ఉంటారు, ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటారు. అదే వీరి గొప్పతనం. అలానే అత్యంత ధైర్యం అనేది వీరిలో ఉంటుంది. వీరికి ఉండే ధైర్యం అనేది ఎప్పటికీ కూడా ఎవరూ కూడా దాన్ని రీప్లేస్ చేయలేరు అని చెప్పుకోవచ్చు. అలానే వీరు ఎంత మంచిగా ఉన్నా కొన్నిసార్లు కొంతమంది మాత్రం వీరిని సమాజానికి చెడుగా చూపెట్టాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే వీరి గొప్పతనాన్ని, మంచితనాన్ని చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు కొంతమంది. కానీ అలా ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వీరు మాత్రం వీరి ధైర్యాన్ని, సంకల్పాన్ని ఎప్పటికీ కోల్పోరు. ఎంత సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా పైకి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల చాలా రకాల సమస్యలు ఉంటాయి. చాలా రకాల బాధలు ఉంటాయి. ఎన్ని రకాల సమస్యలు, ఎన్ని రకాల బాధలు ఉన్నా వాటన్నింటినీ కూడా అధిగమించుతూ ఉంటారు. కొన్నిసార్లు వీరి గుండె బరువెక్కిపోతుంది. ఎవరితో వీరి సమస్యలను షేర్ చేసుకోవాలో అర్థం కాదు. అలా వీరు ఎవరితో ఏ సమస్యలు చెప్పుకుంటే ఎవరు కూడా వీరికి హెల్ప్ చేయరు అని చెప్పి వీరికి బాగా తెలుసు. అందువల్ల వీరు ఎవరితో ఏ సమస్యలు కూడా చెప్పుకోరు. అలానే వీరు ఒంటరిగానే ఉండాలి అనుకుంటారు. సింగిల్గా అడిగేయాలి అనుకుంటూ ఉంటారు. జీవితం అంటే వీరికి ఒక ఛాలెంజ్గా ఉంటుంది. అంటే దాన్ని ఎదుర్కోవటం కూడా వీరికి ఎంతో కష్టంగా మారుతుంది. వీరు ఎన్ని కష్టాలైనా రానివ్వని కానీ నేను మాత్రం నా సంకల్పాన్ని వదిలిపెట్టను అనేటటువంటి ఒక పట్టుదలతో ముందడుగు వేస్తారు. వీరి చుట్టూ ఉండే ఎన్నో రకాల సమస్యలు అనేవి వీరిని సమస్యలు అంటే మనశ్శాంతిగా ఉండనివ్వవు. అలానే నమ్మించి మోసం చేసే వ్యక్తులు కూడా వీరి చుట్టూ ఎంతోమంది ఉంటూ ఉంటారు. ఎంతోమంది వీరిని నమ్మించి మరీ మోసం చేస్తూ ఉంటారు. అలానే వీరికి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలను దాచి మరీ ముందడుగు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరికి చాలా వరకు కూడా ఈ సమస్యలు అనేవి ఈ సమయంలో వెంటాడుతూ ఉన్నాయి, వీరిని ప్రశాంతంగా ఉండనివ్వకుండా. కానీ అందరికీ ఇలానే ఉంటుంది అని కాకుండా కొంతమందికి మాత్రమే ఇలా ఉంటుంది. మరికొంతమందికి మాత్రం సాధారణంగానే ఉంటుంది. కష్టపడితే మాత్రం ఫలితం అందరికీ సమానంగానే ఉంటుంది. ఈ రాశి వారు అత్యంత మంచి ఫలితాలను కూడా ఈ సమయంలో కలిగి ఉన్నారు. ఇదివరకు ఎవరి చేతుల్లో అయితే నమ్మి మోసపోయి ఉన్నారో, అలానే ఎవరైతే మిమ్మల్ని అధికంగా ఇబ్బంది పెట్టి ఉన్నారో, ఎవరైతే మీ కష్టాలకి కారణమై ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క ఘన విజయాన్ని చూసి తప్పుకునేటటువంటి సిచ్యువేషన్ రాబోతూ ఉంది. ఈ సమయం అనేది ఖచ్చితంగా మీకు ఇలా అనుకూలంగా ఉంటుంది. మీ చుట్టూ ఉండే ఎన్ని రకాల సమస్యలు, ఎన్ని రకాల కష్టాలు అయినా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి. గ్రహాలు అయితే మీకు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. గ్రహాల యొక్క అనుకూలతతో మీ చుట్టూ ఉండే సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారికైతే ఖచ్చితంగా కూడా విజయాలు అనేవి రాబోతూ ఉన్నాయి. గ్రహాలు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మునుపటి కంటే కూడా మంచి ఫలితాలు అయితే ఈ సమయంలో రాబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికంగా కూడా చాలా లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి. వ్యాపారం యందు కూడా వీరికి మంచి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. తెలుసుకున్నారు కదా, డిసెంబర్ 14, 15, 16వ తారీఖుల్లో వృశ్చిక రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్